హలో వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. ఎప్పట్లానే టేస్టీ రుచులతో పాటు మనకి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి టేస్టీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం హెల్తీగా ఉండాలి. సో అందుకోసం ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే మాదాపూర్ కావేరీ హిల్స్ ఫేజ్ 3లో ఉంచిన శ్రీ ఆర్గానిక్ స్టోర్ దగ్గరికి. మరి అక్కడ మనకి ఈరోజు ఎలాంటి డిషెస్ చేసి చూపించబోతున్నారో తెలుసు. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? ఓకే, సో ఏంటి ఈరోజు మరి మా వాట్ ఏ టేస్ట్ ప్రేక్షకులకి ఏం చూపించబోతున్నారు? కినోవా పులావ్ అండ్ కినోవా కీర్. కినోవా పులావ్ అండ్ కినోవా కీర్. అసలు కినోవా, ఇది కినోవా. ఓకే, కినోవా అంటే ఇది అసలు కినోవాస్ అంటే ఏంటి, అసలు దీని స్పెషాలిటీ ఏంటి? ఇంట్లో ఫైబర్ అండ్ రిచ్ ప్రోటీన్ ఉంటుంది. సో చూసారు కదా, కినోవాలో మనకి ప్రోటీన్స్, ఫైబర్స్ చాలా ఉంటాయంట. అంటే ఈ రోజుల్లో అసలు హెల్త్ గురించి కాన్సన్ట్రేట్ ఎవరు చేయట్లేదు, ఎందుకంటే ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది. అందుకోసం ఇలాంటివి తింటే మనం చాలా బలంగా ఉంటే ఎంత వర్క్ అన్నా ఇట్టే చేసేసేయగలం. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం దీంతో ఎలా తయారు చేసుకోవాలో ఏంటో తెలియదు. మనకు రైస్తో బోల్డ్ అని తెలుసు, రైస్తో పులావ్, బిర్యానీ అని అలా బోల్డ్ అని తీసుకుంటాము. బట్ కినోవాతో పులావ్ కానీ కినోవాతో కీర్ కానీ ఎప్పుడన్నా విన్నారా? అసలు ఎప్పుడన్నా చూసారా కినోవాస్? ఇదిగో నా చేతిలో ఎస్పెషల్లీ ఇలా ఉంటాయి అనమాట. మనకి వీటితో చేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. మరి అసలు ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కనుక్కుందాము. ఫస్ట్ మనకు చేయడం ఎలాగో కనుక్కునే ముందు ఇంగ్రీడియంట్స్, అంటే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అలాగే తెలుసుకుందాం. సో రవీంద్ర గారు, ఏమేం కావాలండి మరి పులావ్కి? కినోవా, ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ, కొరియండర్, పుదీనా అండ్ బే లీవ్స్, బ్లాక్ పెప్పర్, కార్డమమ్, క్లౌవ్స్, సాల్ట్, లెమన్. సో ఫ్రెండ్స్, కినోవా పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేస్తారో అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఆర్గానిక్లో స్పెషల్ ఏంటంటే అంత హెల్దీ ఫుడే దొరుకుతుంది. రైస్ ఐటమ్ ఏమీ ఉండదు, అంటే రైస్ ఉన్నా సరే కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఓకే, అంటే ఇప్పుడు వీటిని ముందుగానే నానబెట్టుకోవడం, అంటే రైస్తో మనం పులావ్ చేసేటప్పుడు వాటిని అరగంట బిఫోర్ నానబెట్టుకుంటాం కదా, ఇది కూడా నానబెట్టుకోవాలి. ఒక 20 minutes నానబెట్టుకోవాలి. ఓకే, ఆల్రెడీ నానబెట్టుకున్నది ఉంది. ఇప్పుడు బే లీవ్స్ వేయాలి. ఓకే, సో జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు, అదేవిధంగా గ్రీన్ చిల్లీ, కరివేపాకు. ఇందులో మనం మిర్చి, కరివేపాకు వేసాము. ఇవి కొంచెం వేగంగానే ఆనియన్ ముక్కలు. ఓకే, సో ఇక్కడ ఆయిల్ కూడా మనకి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారా పక్క? సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, అంటే ఒక్కొక్క ఆయిల్ యూజ్ చేయాలి కదా, డిఫరెంట్. అంటే ఇప్పుడు మనం ఆనియన్స్ వేసావు కదా, దీంట్లో కూడా ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. పులావ్కి బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు, కొంచెం ఫ్రై కాదు, జస్ట్ కొంచెం అవగానే తీసేసేయచ్చు, అంటే మిగతా వేసుకోవచ్చు. ఓకే, క్యారెట్ ముక్కలు వేస్తున్నాండి. ఓకే, క్యారెట్. పులావ్లోకి బేసిక్గా మనకి క్యారెట్ కానీ, ఆనియన్స్ కానీ, క్యాప్సికమ్, ఇంకా బీన్స్ ఇలాంటివన్నీ వేసుకుంటే గ్రీన్ పీస్, గ్రీన్ పీస్, ఇంకా గ్రీన్ పీస్ కూడా ఉంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. టొమాటో, నెక్స్ట్ క్యాప్సికమ్. ఓకే, పుదీనా, సో పుదీనా వేసుకున్నాము. అంటే ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో టమాటా వేసుకోవాలా? లాస్ట్లో టమాటా తొందర కుక్ అవుతుంది కాబట్టి టమాటా అంటే కొంచెం వేడి తగలంగానే మెత్తగా అయిపోతుంది కాబట్టి టమాటా లాస్ట్ వేసుకున్నా పర్లేదు. ఆర్డర్స్ మీకు సేమ్ అప్పుడు వేసుకున్నా సరే ప్రాబ్లం లేదు కదా మనకి. అదేవిధంగా టమాటా ముక్క. అంటే పులావ్లోకి కూడా టమాటాస్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుందా మన టమాటాలు? అంటే ఎంత అవసరమో అంత తీసుకోవాలి, అంటే 1-2 అంతే సరిపోతుంది. ఓకే, అంటే పులావ్ అంటే మనకి ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయరు కదా? ఎక్కువ అవసరం ఉండదు. ముందే హోల్ స్పైసెస్ వాడేసాను. ఓకే, బ్లాక్ పెప్పర్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఎక్స్ట్రా కారం ఇలాంటివన్నీ ఏం వేసుకోం. పులావ్లో కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు మీరు కినోవా పులావ్ అని అన్నారు కదా, చాలా డిఫరెంట్గా, అంటే అసలు ఆ పేరు కూడా నాకు తెలిసి నేను ఎప్పుడు వినలేదు. అసలు ఎక్కడ దొరుకుతుందండి? మార్కెట్స్లో మనకు అవైలబుల్గా ఉంటుందా?
ఎక్కువ చల్లటి ప్రదేశాల్లో పండుతుంది ఇది. ఈ కినోవాలో మనకు ఫైబర్ అండ్ రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రిచ్ ఎక్స్పెన్సివ్ కూడా ఇప్పుడు కినోవా. ఓకే ఓకే. సో ఎక్స్పెన్సివ్, బట్ యాక్చువల్గా నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు దాదాపుగా. ఇలాంటి బలమైన పదార్థాలు కూడా ఎవరు తొందరగా తినరు, బట్ తినాలి. అలా తింటేనే మనం హెల్దీగా ఉంటాము. అంటే మనకి ఇలాగ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందా కినోవా? అంటే దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. ఓకే, సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందంట. అంటే ఎంత కాస్ట్ ఉండొచ్చు కినోవా? కేజీ అప్ టు 1200,000 అలా ఉంటుంది. కేజీ 1200,000 ఉంటుంది. కాస్ట్లీ తప్పదు మరి. మనం హెల్దీగా ఉండాలంటే కొంచెం కాస్ట్ గురించి చూసుకోకూడదు. అటు ఇటు అయినా సరే మనం కాస్ట్లీ ఫుడ్ తినాలి, ఎందుకంటే మనం హెల్దీగా ఉండాలి. లేకపోతే మనం హెల్దీ ఓకే. సో అంటే అఫ్ కోర్స్ హెల్దీ ఫుడ్ తినాలి కదా, ఎందుకంటే మళ్ళీ మనం ఏ హెల్దీ ఫుడ్ తినకుండా తక్కువ కాస్ట్ లేకపోతే ఏం పర్లేదు ఏదో ఒకటి తినేసేద్దాం, పొట్ల ఏదో ఒకటి వేసేద్దాం అనుకున్నారనుకో, తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ డాక్టర్స్ చుట్టూరా తిరిగి ఇంత మనీ పెట్టే బదులు హ్యాపీగా మంచి హెల్దీ ఫుడ్ తింటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ రెండు ఉంటాయి. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాము. అండ్ ఇంకేమైనా వెయ్యాలా? కొంచెం చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్ వేస్తాను. ఓకే, చిల్లీ పౌడర్ అండి. అంటే ఇక్కడ మీరు చిల్లీ పౌడర్లో సంథింగ్ ఏదైనా మసాలాస్ యాడ్ చేస్తారా? ఆర్డర్స్ ఓన్లీ అది చిల్లీ పౌడర్? ఓన్లీ చిల్లీ పౌడర్. అంటే చాలా మంది కొన్ని మసాలాస్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా చిల్లీతో పాటుగా. మసాలాలు మనం ముందే వేసాము. సోక్ చేసుకున్న కినోవా యాడ్ చేసుకోవాలి. 20 నిమిషాలు సోక్ చేసుకున్న కినోవా. ఓకే, 20 minutes కినోవాని కంపల్సరీగా నానబెట్టుకోవాలండి. మనం రైస్కి పులావ్ కానీ బిర్యానీ కానీ ఎలా అయితే నానబెట్టుకుంటామో ఒక 20 to half an hour, సో కినోవాని కూడా అలాగే నానబెట్టుకోవాలి 20 minutes. యాక్చువల్లీ మనకి రైస్కి అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మరి కినోవాకి ఎలా పోయాలి? సేమ్ పులావ్కి 1 గ్లాస్కి 2.5 గ్లాసులు. వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కాబట్టి 2.5. ఇక్కడ కూడా అంతే, సేమ్ దీని అంతే. ఓకే ఓకే ఓకే. కానీ చూడడానికి భలే ఉంది తెలుసా, కలర్ఫుల్గా. ఇది చూడడానికి చిన్న సైజు గోధుమ రవ్వలాగా ఉంది. అవును, గోధుమ రవ్వలాగా ఉంది, కానీ బట్ కినోవా అనమాట. నాకైతే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. బాగా అంటే లైట్గా గసగసాలు కూడా ఉన్నాయి. కొంచెం గసగసాలు పెద్దగా అయితే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి. భలే యాడ్ చేస్తున్నారండి. ఇప్పటివరకు ఐడియా ఎవరికి రాలేదు. మామూలుగా ఇంట్లో మనకి ఏమంటారు ఆ లెమన్ది ఆ రసం ఉంటేనే మనకు థాట్, బట్ ఇది కూడా మంచి నైస్ థాట్స్. ఇలాంటివి అప్పుడప్పుడు కొంతమంది రేర్ పర్సన్స్కి వస్తుంటాయి, మా రవీంద్ర గారు లాంటి వాళ్ళకి యాక్చువల్గా. అండ్ అంటే పులావ్లో కంపల్సరీగా అంటే అది రైస్ అయినా సరే నిమ్మకాయ యాడ్ చేసుకుంటామా? యాడ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవడం పర్లేదు. చేసుకోకపోయినా పర్వాలేదు, చేసుకున్నా అంటే ఎవరి ఇష్టం బట్టి అనమాట, ఇష్టం బట్టి యాడ్ చేసుకోవచ్చు. 2.5 cups వాటర్ వాడాలండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎన్ని కప్స్ యూజ్ చేశారు? 1 cup కినోవాకి 2.5 cup వాటర్. ఓకే, ఇప్పుడు మీరైతే 1 cup వేసింది కదా దాంట్లో. 1 cup వేశారు. సో 2.5 cups. బేసిక్గా 1 cup కినోవాకి 2 cups వాటర్ తీసుకోవాలి. బట్ హాఫ్ కప్ ఇంకో కప్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నాం అంటే వెజిటబుల్స్ మనం ఏవైతే తొలగేసామో వాటిని కూడా కొంచెం ఉడకాలి కాబట్టి దానికి ఇంకో హాఫ్ కప్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఇది సాల్ట్ కూడా ఆల్రెడీ ఇందాక వేస్తారు, ఇప్పుడు ఇంకొంచెం మళ్ళీ వేస్తున్నారా? వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. సో ఎన్ని విజిల్స్ రానివ్వాలి? ఒక 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్. మూత పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, యాక్చువల్లీ మనం బిర్యానీ విన్నాం, అది కూడా తిన్నాం. విన్నమే కాదు అసలు తింటూనే ఉంటాం అవే బిర్యానీస్ ప్లస్ ఫ్రైడ్ రైసెస్. అంటే దేంతో చేస్తారని తెలిసి మనకి మ్యాక్సిమం రైస్ తోటే చేస్తారు. కానీ ఇక్కడ ఈరోజు మన వాట్ ఈ టేస్ట్లో చూపించేది ఏంటో తెలుసా? కాస్ట్లీయెస్ట్ బిర్యానీ. ఓన్లీ కాస్ట్లీ కాదండి బాబు, హెల్దీ కూడా. సూపర్ హెల్దీ అండ్ కాస్ట్లీ అండ్ అద్భుతమైన టేస్ట్. సో యాక్చువల్లీ అదేంటంటే క్వినోవా. అంటే అసలు ఏమేంటి మార్కెట్స్లో దొరుకుతుంది, కాకపోతే కొంచెం కాస్ట్ పెట్టుకోవాలి. కాస్ట్లీయెస్ట్ ఎందుకన్నానంటే ఇది కేజీనే మనకు వచ్చేసి 1000-1200కి దగ్గరలో ఉంటుందంట. పర్లేదు, అప్పుడప్పుడు మనం ఇలాంటివి తినాలి. ఎందుకంటే పాత రోజుల్లో వాళ్ళంతా బలంగా పుష్టిగా ఆరోగ్యంగా ఎలా ఉన్నారు అంటే ఇలాంటివి తినబట్టే. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అసలు ఫస్ట్ ఏం చేసాం? పులావ్ చేసాం, క్వినోవా పులావ్ చేసాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మీకు కిందకి చెప్పాం కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ ఎలాగో చెప్తాము. మనం బిర్యానీ మీరు ఇంట్లో బిర్యానీ దేంట్లో చేసుకుంటారు? చక్కగా ఆ గిన్నె కానీ లేకపోతే ఆ కుక్కర్ కానీ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ మీ ఇంట్లో వాడే ఆయిల్ వేసేసుకొని చక్కగా 2 to 3 tablespoons ఆయిల్ వేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత బేసిల్. దాని తర్వాత మనం ఇంట్లో ఏదైతే పులావ్కి యూజ్ చేసుకుంటామో మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అవి కొంచెంగా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవాలి. అవి అయిపోయిన తర్వాత కరివేపాకు అండ్ అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకొని అది అయిపోయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. అది కూడా చిన్న పీసెస్గా తరుపుకొని ఉల్లిపాయలు కూడా లైట్గా అంటే కొంచెం వేగినాయి అని మనకి తెలిసిన వెంటనే క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్,
టమాటో, ఇలా మనం పులావ్లో ఏదైతే యూజ్ చేస్తామో ఇంకా గ్రీన్ పీస్ కూడా యూజ్ చేయొచ్చు. అవన్నీ వేసుకొని దాంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకొని ఇంకొంచెం ధనియా పౌడర్ అండ్ అలాగే కారం అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా సాల్ట్ మొత్తం కరెక్ట్గా సరిపడా యాడ్ చేసేయకూడదు, కొంచెం యాడ్ చేసుకొని మొత్తం వేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కినోవా ఉంది కదా అది మనం అన్నం అంటే రైస్ లాగానే ఒక 20 or half an hour బిఫోర్ నానపెట్టుకోవాలన్నమాట. ఆ నానపెట్టుకొని వాటిని వడగొట్టుకొని ఇవన్నీ వేసుకొని ఒక 5 minutes అయిపోయిన తర్వాత అది వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొంచెం ఉప్పేసుకొని ఒక గ్లాసుకి అంటే ఒక గ్లాస్ కినోవాకి 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. మనకి వెజిటబుల్స్ అన్ని యూస్ చేసుకోవడానికి ఇంకో ½ గ్లాస్ వాటర్ తీసుకొని పోసేసుకున్నాము. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం, జస్ట్ విజిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది వచ్చేసిన వెంటనే వేడివేడిగా లాగిచ్చేద్దాం. 3 విజిల్స్ వచ్చిందండి, ఇప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విజిల్స్ వస్తున్నాయి మంచి ఆహాహాహాహా ఎంత సువాసనలు వచ్చేస్తున్నాయి బాబు. ఈ నాకు మధ్యలో ఆ నిమ్మకాయ రసం పిండారు కదా అది కూడా వస్తుంది మంచి స్మెల్. యా, సో ఇప్పుడు ఇంక మనకి ఇది బయటికి తీసి ఇప్పుడు మనం తినడానికి వెయిట్ చెయ్యాలి. ఈ ఆవిరి మొత్తం పోవాలి కదా. ఏంటండి ఈ కుక్కర్స్ పెద్ద బాధ ఏంటో తెలుసా, అది పెట్టుకొని వెంటనే వేసేయడం ఏం ఉండదు. అదే రైస్ కుక్కర్స్ తెరిచేసి తిప్పేయడం అంతే. బట్ దీనికి కొంచెం ఆవిరి పోవాలి, ఇంకా లోపల ఇంకొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. మనం వెయిట్ చేద్దాం, తప్పే ఉంది. సూపర్గా తినాలి కదా. ఆవిరిపోయిందండి. ఓకే, సో ఓపెన్ చేసేయడమే మనం ఇప్పుడు. ఏ చూడండి, కినోవా పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసేయడమే. రెడీ అయిందండి. ఓకే, విడివిడిగా పల్పీగా ఉంది. మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సో ఇప్పుడు ఏంటి గార్నిష్ చేసేస్తారా కొత్తిమీరతో? వావ్, లుకింగ్ కలర్ఫుల్. కినోవా పులావ్ రెడీ మేడం. ఎస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వేడి వేడిగా కినోవా పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడం ఒక్కటే తక్కువ, చూడడానికి పట్టుకో భలే ఉందో తెలుసా. వావ్, ఎంత బాగుందో. మరి దీన్ని టేస్ట్ చేసి చెప్పేసేద్దాము. ఫ్రెండ్స్ మీరు అలా చూడండి, నేను ఇలా టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఎందుకంటే ప్రెజెంట్గా ఇప్పుడు అదే చేయగలం. నేను తిని చెప్తాను ఎలా ఉందో. వావ్, చాలా 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 బాగుంది, కొత్తగా ఉంది. తింటుంటే అంటే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా, మనం రైస్తో పులావ్ చేసుకునే దానికంటే కూడా దీంతో ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది, హెల్దీ అండ్ టేస్టీ డిష్ అనమాట కినోవా పులావ్. వాట్ ఏ టేస్ట్.